ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం, ఈ మాట, దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనలను చాలా బలపరచబడుతుంది, మనల్ని చాలా ధైర్యం చెప్తుంది. మరొకసారి దేవుని ఉన్నతమైన కృప, ప్రేమ, ఆయన ప్రణాళిక ఈ ఉదయకాల సమయంలో ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. మనము పాపములో ఉండగా, మనము పాపములో బంధించబడినప్పుడు మనలను రక్షించడానికే తన కుమారుడిని మరణానికి అప్పగించాడు కదా, తన కుమారుడిని మరణానికి ఇచ్చేసాడు కదా మన కోసం. ఆ మరణానికే మన కోసమే తన కుమారుడిని ఇచ్చేసాడు కదా. మరి అలాంటప్పుడు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడు? మా దేవుడు తన కుమారుడు ప్రాణాన్ని ఇచ్చేసాడు కదా, తన కుమారుడినే మనకి ఇచ్చేసాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు అడుగుతున్న చిన్న చిన్న విషయాలు ఎందుకు ఇవ్వడు? నీ సమస్యలు, నీ వివాహ జీవితం, నీ ఉద్యోగం, నీకున్న అనారోగ్యం, నీకున్న అప్పు, నీకున్నటువంటి ఇబ్బంది, నీకున్నటువంటి బిడ్డలకు చదువు పరిస్థితుల్లో నీకెందుకు ఇవ్వడు సమస్తం? నువ్వేది ఆశపడుతున్నావు అది ఎందుకు ఇవ్వడు? క్రైస్తవ జీవితంలో మనకెందుకు అనుగ్రహించలేదు అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన కుమారుణ్ణే మనకి ఇచ్చేశాడు, ఆయన కుమారుడినే మనకి ఇచ్చేశాడు. నువ్వు అడుగుతున్న సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహించగలడు. అవిశ్వాసివి కాక విశ్వాసం కలిగి కుమారుడిని ఇచ్చినటువంటి దేవుడు అనేకమైన నాకు ఇవ్వగలడు, అనేకమైన ఆశీర్వాదాలు నాకు ఇవ్వగలడు. నేను అడుగుతున్న ప్రతిదీ ఆయన ఇవ్వగలడని నువ్వు నమ్మగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రతిదీ పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుని కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. రాత్రంతా కాచావు, శ్రేష్టమైనటువంటి మరొక దినమును మాకు ఇచ్చావు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహింపరిచే ధన్యత, మిమ్మల్ని గణపరిచే ధన్యత, మరొక శ్రేష్టమైనటువంటి పని దినమును మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయా, సమస్తమును మాకెందుకు అనుగ్రహించాడు? అవును కదా, మీరు సమస్తాన్ని మాకు అనుగ్రహిస్తారు కదా. ఈ భూమి మీద ఉన్న ప్రతి పరలోక సంబంధమైన భూ సంబంధమైన ఈవులను ప్రభావ మేము పొందుకోవడానికి మీ కృప మాకు ఇస్తానని చెప్పారు. నాకెందుకు ఇవ్వటం లేదనే మనసులు కాకుండా నాకు దేవుడు ఇస్తాడన్న ఆలోచనతో, దేవుడు నాకిస్తాడు మనకిస్తాడన్న ఆలోచనతో ముందుకు వెళ్ళే నడిపింపును ప్రతి ఒక్కరు దయచేయండి. అయ్యా, ఇంకెవరో మాకు కావాలి, ఇది కావాలి, ఈ సమస్య ఉంది, ఈ అక్కరత ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ ఇరుకుంది, ఈ వేదన ఉంది, ఈ అప్పు ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ శోధన ఉంది అని ఎవరైతే ప్రభు అడుగుతున్నారు, ఏది అక్కరగా ఉందో, ఏది అవసరమై ఉందో, ఏది వారి జీవితంలో ప్రశ్నార్థకంగా ఉందో వాటన్నిటినీ సమస్తమును ఇచ్చి ప్రభు మిమ్మల్ని మహింపరచును, వారిని బలపరచుకున్నాడు. ఉదయ కాల్సిన వాతావరణ పరిస్థితి జ్ఞాపకం చేసుకోండి అయా, మీరే స్వాధీనపరచుకోండి అయా. కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత నైనా వర్షాల విషయంలో సహాయం చేయండి, ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం. ఈరోజు ప్రయాణాలు, పరిస్థితులు, వివాహ దినాలు, పుట్టినరోజులు, ప్రతి పనిలో ప్రతి ఒక్కరికి అంటే ముందుగా మీరు నడిపించండి. ఈ దిన దీవులతో నడిపించి ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకుని నేను క్షేమమునిచ్చి ప్రతి కుటుంబం దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.